అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఎవరైతే వినాయక చవితిని చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే వినాయక వ్రతకల్పము అనే బుక్ చదవడం రాకుండా బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఈ వీడియో అనేది పెట్టేసి మీరు చక్కగా మీ యొక్క వినాయక పూజను జరుపుకోండి. అందరికీ మంచి జరగాలి అని ఆశిస్తున్నాను. వినాయక వ్రతకల్పము స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ నిష్టగా దేవుని ముందు అన్ని రకాలు పేర్చుకొని మీరు జాగ్రత్తగా కూర్చొని నేను చెప్పినటువంటి ఈ పూజను నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. వినాయక వ్రతకల్పము విఘ్నేశ్వరుని పూజకు కావలసిన పూజా ద్రవ్యములు ఏమేం కావాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. పసుపు, కుంకుమ, వినాయక ప్రతిమ, అగరువత్తులు, హారతి కర్పూరము, గంధము, సాంబ్రాణి, అక్షతలు, బియ్యము, దీపారాధనకు కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె, పంచామృతాలు, తమలపాకులు, పోక చెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పంచపాత్ర, ఉద్ధరిణి, పళ్ళెము, కొబ్బరికాయలు, నైవేద్య పదార్థములు, ప్రత్తి, పాలవెల్లి, ప్రత్తిచే చేయబడు వస్త్రములు, మామిడి తోరణములు, దేవుని నిలుపుటకు తగిన పీఠము, కలశము, సుగంధ ద్రవ్యములు మొదలైనవి పూజా ద్రవ్యములు. అలాగే నైవేద్యము ఉండ్రాళ్ళు 21, వడపప్పు, దానిమ్మ, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మూలగ, గన్నేరు, విష్ణుకాంత, మామిడి, మాచీపత్రము, మరువక, దేవదారు, సింధూర, జాజి, గండకి, అర్క, అర్జున, అస్వస్థ, సమీపత్రములు మొదలైనటువంటి పత్రములను మనము దగ్గర పెట్టుకోవాలి. అలాగే పాలవెల్లి అంటే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పీఠమునకు పై భాగమున పాలవెల్లిని కట్టాలి. ఆ పాలవెల్లిని మొక్కజొన్న కండెలతోనూ, వెలగ, మారేడు, బత్తాయి, పంపర, పనస మొదలైన పండ్లతో, మామిడి తోరణములతోనూ, పువ్వులతోనూ, పసుపు కుంకుమతోనూ, పూజా పత్రితోనూ శోభాయమానంగా అలంకరించిన దానిని పాలవెల్లి అంటారు. వీలైతే అందరూ వీటన్నింటినీ సమకూర్చుకోండి. ఇవన్నీ దొరకకపోయినా సరే మనసు ప్రశాంతంగా ఆ దేవుని మీద మీ మనసును ఉంచి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు పెట్టుకొని పూజకు చక్కగా కూర్చోండి. నేను పూజా విధానాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాను. అందరూ కూడా ముందుగా కుంకుమ బొట్టు, గంధము పెట్టుకోండి. అలాగే దీపారాధన చేసి నమస్కారం చేయండి. అలాగే ఆ యొక్క వినాయకుణ్ణి ప్రార్థించండి. ప్రార్థన చెప్తున్నాను చూడండి. అందరూ అక్షతలు పట్టుకొని ఆ గరిక వినాయకుని దగ్గర వేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఖర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయం ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియుగ్మం స్మరామి. సుముహూర్తోస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖైశ్చ దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాజనః వక్రతుండశూర్పకర్ణో హేరంభోస్కందపూర్వజः అష్టావష్టౌ చ నామాని యః పఠేశృణుయాదపి షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నశ్చ ద్వే తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా ఆ దేవుణ్ణి నమస్కారం చేసుకొని ఆచమనం చేసి సంకల్పం చేసుకోండి. ఆచమనం ఓం కేశవాయ స్వాహ అంటే కొంచెం నీళ్ళని ఈ మంత్రాలతో జపించి చేతిలో వేసుకొని
నోట్లో వేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇలా 3 సార్లు వేసుకొని చేతితో నీళ్లు తాగండి. సంకల్పం చెప్తున్నాను. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవత్సవమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థిథ్యాం వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య మీ గోత్రం పేరు చెప్పండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి అందరి పేర్లు కూడా చెప్పుకొని నామధేయ మమ అని చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం ఇష్టకామ్యార్థ స్థిత్యర్థం సకల ధన కనక విద్యా ప్రాప్త్యర్థం వస్తువాహన సముద్ధ్యర్థం సర్వాభీష్ట ఫలస్థిత్యర్థం కల్పోక్న ప్రకారణే యావశ్శక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తర్వాత కలశాన్ని పూజించండి. ఇప్పుడు కలశ పూజ గురించి నేను చెప్తున్నాను. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాస్వస్వర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హదర్వణః అంగైశ్చ సహిత్సార్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుః ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్షయః కలశోదకమును పూజా ద్రవ్యం ఈ యొక్క కలశోదకమును పూజా ద్రవ్యములపైన దేవుని పైన అలాగే మీ యొక్క శిరస్సు పైన కొంచెం కొంచెం జల్లుకోండి. శ్లోకం చెప్తున్నాను. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః అనశృణ్వన్నోతిభిः సీదసాధనం శ్రీవరసిద్ధి వినాయక దేవతాయే నమః ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ధ్యానం చేసుకోండి. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం సత్వా కృతకృత్యాః స్యుయుః తం నమామి గజాననం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం భక్తి వైరాగ్య సిద్ధయే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ధ్యాయామి. తర్వాత ఆవాహనం చేసుకోండి. అగశ్చ త్వం జగన్నాథః సురాసుర నమస్కృతః అనాథనాథ సర్వజ్ఞ విఘ్నరాజా కృపాం కురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆవాహయామి. తర్వాత ఆసనం. గోప్తాత్వం సర్వలోకానాం ఇంద్రాదీనం విశేషతః భక్తదారిద్ర విచ్ఛేత ఆసనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః రత్నసింహాసనం సమర్పయామి. తరువాత పాద్యం. సర్వతీర్థ సమూద్భూతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజగృహాణేదం భగవాన్ భక్తవత్సల. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. తర్వాత అర్ఘ్యం. అర్ఘ్యం చ ఫల సంయుక్తం గంధ పుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహీణా కరుణానిధే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తర్వాత ఆచమనీయం. వినాయక నమస్తుభ్యం త్రిదశైరభివందిత గంగోదకేశ శుద్ధేశ శీఘ్రమాచమనం కురుః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. తర్వాత మధుపర్కము.
దధ్యాద్య మధు సంయుక్తం మధుపర్కం మయా హృతం గృహాణ సర్వలోకేశ గణనాథ నమోస్తుతే. ఓం విఘ్నేశ్వరాయ నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. పయోదధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతవం పంచామృతేన సపనం క్రియతాం గణనాయః. ఓం విఘ్నేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత శుద్ధోదక స్నానం. గంగా చ యమునా తుంగా గోదావరి సరస్వతి శుద్ధోదక మమా పుత్ర స్నానార్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత వస్త్రము. రక్తవస్త్రమిదం దేవ దివ్యకాంచన సన్నిభం సర్వప్రద గృహాణేశ లంబోదర హరాత్మజ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణచారు సర్వజ్ఞ భక్తానాం వరదో భవః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత ఆభరణం. నానావిధాని దివ్యాని నానారత్నోజ్వలాని చ భూషణాని గృహాణేశ పార్వతీప్రియనందన. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. తర్వాత గంధము. కస్తూరి చందనం చైవ కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీగంధం ధారయామి. తర్వాత అక్షతలు. రక్తాక్షతాంశ దేవేశ గృహాణాద్విరదానన లలాటఫలకే చంద్రః తస్యోపరి చ ధార్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. తర్వాత సింధూరం. ఉద్యాద్భాస్మర సంకాశం సంధ్యావదరుణప్రభం వీరలంకణకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సింధూరం సమర్పయామి. తర్వాత పుష్పము. మాల్యాదీని సుగంధీని మాలాత్యాదీని చ ప్రభో మాయాహృతాని పుష్పాని ప్రతిగృహ్ణీష్వ శాంకర. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుష్పాణి సమర్పయామి. తర్వాత అందరూ అదాంగ పూజకు సిద్ధం కండి. ఇప్పుడు నేను చెప్పేది అదాంగ పూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జానుని పూజయామి. ఓం అఘువాహనాయ నమః. ఉరు పూజయామి. ఓం హేరంభాయ నమః. కటిం పూజయామి. ఓం కామరిసోనవే నమః. నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః. స్తనౌ పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాంగాణి పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ. అందరూ కూడా పత్రాలను దగ్గర ఉంచుకొని ఒక్కొక్క పత్రాన్ని నేను మంత్రం జపిస్తూ ఉంటే వేస్తూ ఉండండి. ఆ యొక్క విఘ్నేశ్వర స్వామికి, ఆ విఘ్నేశ్వర స్వామి కటాక్షం మీరందరూ కూడా పొందండి. సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. హరసోనవే నమః. దతూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. ఆపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి.
పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి సురాగ్రజాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి శురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి కుమారగురవే నమః చోతపత్రం పూజయామి సర్వసిద్ధిప్రదాయ నమః కపిత్తపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. తర్వాత అందరూ ధూపం వేసుకోండి. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశ గౌరీపుత్ర నమోస్తుతే. ఓం విఘ్నరాజాయ నమః పరిమళభరిత ధూపమాఘ్రాప సమర్పయామి. దీపం సర్వజ్ఞ సర్వలోకేశ త్రైలోక్యాతిమిరాపః గృహాణ మంగళం దీపం రుద్రప్రియ నమోస్తుతే. ఓం విఘ్నేశ్వరాయ నమః. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మేహ్యచలాం కురు ఈప్సితం మే వరదం దేహి పరత్ర చ పరాంగతిం నానాఖాద్యమిదం దివ్యం తుష్టధ్యం తే నివేదతం. ఓం విఘ్నేశ్వరాయ నమః. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః తత్సర్విధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం. ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజనం. ఓం నత్ర సూర్యో భూతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వమితం విభాతి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నీరాజనం సందర్శయామి. తర్వాత మంత్రపుష్పం. వినాయకేశ పుత్రేశ గణరాజ సురోత్తమ దేహి మే సకలాన్ భోగాన్ వందే సిద్ధి వినాయక. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత అందరూ లేచి నిల్చుని ప్రదక్షిణం చేసుకోండి. విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్ట ఫలప్రద ప్రదక్షిణ కరోమి త్వాం సర్వాన్ కామాన్ ప్రయశ్చ మే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ ఆ గణేశునికి నమస్కారం చేసుకోండి. నమస్తే విఘ్న సంహర్త్రే నమో భక్తేప్సితప్రద నమస్తే దేవదేవేశ నమస్తే గణనాయక. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్మ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సాష్టాంగ నమస్కారాన్ కరోమి. తర్వాత అష్టోత్తర శతనామావళి. ఈ అష్టోత్తరం నేను చదివేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అక్షతలు కానీ పువ్వులు కానీ పత్రాలు కానీ ఆ విఘ్నేశ్వరుని మీద ఉంచుతూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణాపతియే నమః. ఓం మాన్యాయ నమః.
ఓం మహాకాయాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హస్వగీర్వాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాటత్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోద్ధతాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్వై నమః, ఓం సర్వోపస్యాయ నమః, ఓం సర్వకత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదోత్తనయాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్థఫలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యా విభవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తపారిజాతాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం ధ్యాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరననదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతినిధయే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అప్రాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సఖ్యై నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీ మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విభూతికారిణే నమః, ఓం విశ్వగ్ధృషే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అమరవజితే నమః, ఓం సమస్తజగదాధరాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంతచిదచిత్ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు నేను విఘ్నేశ్వరుని కథను ప్రారంభిస్తున్నాను. ఈ కథను నేను చెప్పినంత వరకు కూడా మీరందరూ కొడుతూ ఉండండి. వెనుక నేను మొదలు పెడుతున్నాను. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగెను. పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండును. కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ హృదయంలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు ఇవ్వండి అని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ముతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చినావు, నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు ఆ సర్వేశ్వరుడు. ఆ విధంగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. అయితే వినాయకుని జననం ఏ విధంగా జరిగింది చూద్దాము. కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది మన పార్వతీదేవి. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీమాత.
కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరివైనా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగింది. శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి బిడ్డను చూసి, నాథా, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనస్సు కరిగింది. తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డని బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు శివుడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న వారి యొక్క శిరస్సును తెమ్మని చెప్పాడు. ఆ పరివారము ముల్లోకాలు కూడా గాలించి వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతీదేవి ఎంతో ఆనందించింది. ఈ బాలుడు గజముఖం కలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా ఆ బాలుడిని పెంచసాగింది. వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా వచ్చింది చూసుకుందాము. కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని వారు కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యమును దక్కుతుంది అని ఆ పరమేశ్వరుడు ఇద్దరు కుమారులకు చెప్పగా, కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని ఆ యొక్క తండ్రిని ఈ గజాననుడు వేడుకున్నాడు. అంతటా పరమేశ్వరుడు కరుణించి, సకృత్ నారాయణేత్యుక్తాపు మాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమారా, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సప్త నదుల యందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని ఆ కుమారునితో చెప్పాడు. ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా, కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతే ముందుగా స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించండి, అన్నగారికే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని వేడుకున్నాడు. అంతటా పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇవ్వడం జరిగింది. అయితే చంద్రుని శాపం ఏ విధంగా దక్కింది మనము తెలుసుకుందాము. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాలు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి కొన్ని చేత పట్టుకొని మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి భుక్తాయాసముతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు. మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్నటువంటి చంద్రుడి చూచి పకపకా నవ్వాడు. గణపతికి చాలా కోపం వచ్చి తన యొక్క దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడినటువంటి మచ్చ మనం ఇప్పుడు కూడా చంద్రునిలో చూస్తున్నాం కదా. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట అనేది చిట్లింది. పాముతో బొజ్జకు కట్టుకట్టారు. కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడుననుకుంటున్న నిన్ను చూసిన వారందరికీ కూడా నీలాపనిందలు కలుగుతాయని ఆవేశంగా శపించింది ఆ జగన్మాత. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదాంబ పాదాల మీద పడి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత. దేవతలంతా అయోమయంతో కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండటం సాధ్యపడుతుందా? ఎవరికి ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించుకో తల్లి అని దేవతలు ప్రార్థించారు.
దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను, తెలుసుకొని మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలను శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా, అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా సరే నీలాప నిందలు తప్పవు అని హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించకపోవటం వలనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలయ్యారు అని మనకి అందరికీ కూడా తెలియచున్నది. అయితే ఈ ఋషిపత్నులకు నీలాప నిందలు ఏ విధంగా కలిగాయి మనము తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరికను తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించిన వారిని విడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్లే వారికి అపనింద కలిగిందని దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారికి సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు. తర్వాత సమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందలు పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అతడిని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన యొక్క తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడు తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి పాల పాత్రలో చంద్రుణ్ణి చూడటం వల్లనే కలిగిందని తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి సమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూసి దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. అహోరాత్రులు హోరాహోరీగా తలపడి 18 రోజుల యుద్ధం చేశాడు. తొదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే అని గ్రహించి నమస్కరించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణితో పాటు తన యొక్క కుమార్తెయగు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం అనేది చేయటం జరిగింది. అయితే ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుడిని చూచిన ఫలితంగా ఈ అపవాదు వచ్చినట్లు తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలజీ పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సుపై వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు అంటే కృష్ణుని కుమారుడు, అలాగే తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. ఇప్పుడు మనము పునః పూజను ప్రారంభిద్దాము. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఛత్రం ఆచ్ఛాదయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చామరం వీజయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సమస్త రాజోపచార భక్తోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. సర్వాభావే అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు క్షమా ప్రార్థన.
ఆవాహనం న జానామి విసర్జకం పూజార్చనం న జానామి క్షమ్యతాం గణనాయకాం యస్యస్మత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపః ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రతీతస్సు ప్రసన్నో వరదో భవతు సర్వం శ్రీ గణేశార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు వినాయకుని పద్యమును చూసుకుందాము. తొండము నీకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయి గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కండుక గృజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయై యుండెడి పార్వతీ తనయవోయి గణాధిపా నీకు మృక్కెదన్ తొలుత తన విఘ్నమస్తనచు దోర్జటి నందన నీకు మృక్కిదన్ ఫలితము సేయ వయ్య నిను ప్రార్థన చేసదనేకదంతన వలపతి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిపాలోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచితి నా విఘ్నమునుల తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను బ్రాలు చెరుకు రసంబుల్ నిటలాక్షు సగ్రతునకు బటుతరముగా విందు చేసి ప్రార్థింపుమదిన్. ఇప్పుడు అందరూ కూడా విఘ్నేశ్వరునికి మంగళాన్ని ఆచరించండి. మంగళ పద్యము. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఒండ్రాళ్ల మీదకు దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక తినుచు పొరలుగొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళ హారతిని జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందునకు భాషుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చలరేగ గన్నేరు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించి నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇలాంటి మరెన్నో వ్రతాలను మీ అందరికీ అందిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.